గుడ్ మార్నింగ్ డాలస్. ఇవాళ ఒక మంచి సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఎన్ఆర్ఐ లవ్ లెటర్ టు కేటీఆర్. సో జనరల్ గా ఇద్దరు ప్రేమికుల మధ్య లవ్ లెటర్ రాసుకోవడం చూసాం, కానీ ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కేటీఆర్ గారికి ఈ లవ్ లెటర్ రాయడం జరిగింది. సో అసలు ఈ యూకే యుఎస్ పర్యటనల వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, అసలు ఎజెండా ఏంటి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గానీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం గానీ ఏ రోజు కేటీఆర్ గారు దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? అసలు కేటీఆర్ గారికి డాలస్ లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసేటువంటి నైతిక అర్హత ఉందా? ఎన్ఆర్ఐ లీడర్షిప్ అపాయింట్మెంట్ కావాలని కోరితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి కేటీఆర్. సో మరి ఇప్పుడు డాలస్ లో జరిగేటువంటి మీటింగ్ తర్వాత ఎన్ఆర్ఐలు అందరూ మరి కేటీఆర్ గారికి ఐ లవ్ యూ చెప్తారా, ఐ హేట్ యూ చెప్తారా? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ డాలస్. ఇవాళ ఒక మంచి సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఏంటి ఆ టాపిక్ అని చెప్పి ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఎన్ఆర్ఐ లవ్ లెటర్ టు కేటీఆర్. సో మీరు అడగొచ్చు, అసలు ఏంటి ఈ లవ్ లెటర్, ఆ లవ్ లెటర్ లో ఏముంది అని చెప్పి మీరు అడగొచ్చు. సో జనరల్ గా ఇద్దరు ప్రేమికుల మధ్య లవ్ లెటర్ రాసుకోవడం చూసాం, కానీ ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కేటీఆర్ గారికి ఈ లవ్ లెటర్ రాయడం జరిగింది. మరి ఈ లవ్ లెటర్ లో ఏముందో తెలియాలి అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. చూస్తారు కదా, తప్పక చూడాలి. గత వారం రోజులుగా మనం చూస్తున్నాం కేటీఆర్ గారు యూకేలో యుఎస్ లో కంటిన్యూస్ గా మీటింగ్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు. సో అసలు ఈ యూకే యుఎస్ పర్యటనల వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, అసలు ఎజెండా ఏంటి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గానీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం గానీ ఏ రోజు కేటీఆర్ గారు యుఎస్ లో గానీ యూకేలో గానీ జరుపుకున్నటువంటి సందర్భం లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ని యుఎస్ లో చేయాల్సి వస్తుంది? దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? అసలు కేటీఆర్ గారికి డాలస్ లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసేటువంటి నైతిక అర్హత ఉందా? నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదని అనుకుంటున్నా. అసలు ఎందుకు లేదో నేను ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి మీరు దీన్ని చివరి వరకు చూడండి. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎన్ఆర్ఐ కమ్యూనిటీని పట్టించుకున్నటువంటి కేటీఆర్, ఎన్ఆర్ఐ లీడర్షిప్ అపాయింట్మెంట్ కావాలని కోరితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి కేటీఆర్, ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఏదన్నా ఒక ఈవెంట్ చేసి చీఫ్ గెస్ట్ గా పిలిస్తే పోనటువంటి కేటీఆర్ ఈ రోజు అధికారం పోగొట్టుకున్న తర్వాత అదే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మీద ఎందుకు ఈ ప్రేమని చూపిస్తున్నాడని ఇవాళ యుఎస్ లో గానీ యూకేలో ఉన్న ఎన్ఆర్ఐల మధ్య జరుగుతున్నటువంటి గుసగుస. సో మరి అసలు ఈ గుసగుస ఎందుకు జరుగుతుంది, దాని వెనకాల కారణాలు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. కేటీఆర్ అభిమానులకి ఈ వీడియో ఇబ్బంది అనిపించవచ్చు. సో ఈ వీడియోని ఇక్కడికే చూసి మీరు జడ్జిమెంట్కి రావద్దు అన్నది నా రిక్వెస్ట్. మీరందరూ ఈ వీడియోని చివరి వరకు చూస్తే అసలు ఇందులో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏందో మీకు తెలుస్తుంది. సో తొందరపడి దీని మీద కానీ నా మీద కానీ మీరు జడ్జిమెంట్కి రారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇక లవ్ లెటర్ స్టార్టింగ్ లోకి వెళ్దామా? చలో, మరి లవ్ లెటర్లో ఏముంది, ఈ లవ్ లెటర్లో ఏముందో మరి చూద్దాం. సో ఇప్పటిదాకా మనం ఫ్లాష్ బ్యాక్ చూసాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది నేను చెప్తా, వినండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ లీడర్షిప్ ఎవరైతే ఉద్యమంలో బాగా పనిచేశారో వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళు తెలంగాణలో జరిగే అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి కోరడం జరిగింది. సో మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మా ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాం, మీరు అనుకుంటున్న అభివృద్ధి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా ఇంక్లూజివ్గా తీసుకెళ్ళండి, మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మేము కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం కాబట్టి జరగబోయే అభివృద్ధిలో మా పాత్ర కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఇంతే అండి. వాళ్ళేం ఆస్తులు కోరుకోలేదు, వాళ్ళేం ప్రాజెక్టులు కోరుకోలేదు, వాళ్ళు ఏం కోరుకోలేదు. వాళ్ళు కోరుకుంది ఓన్లీ కేవలం మమ్మల్ని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయండి అని మాకు ఒక గుర్తింపు ఉండాలి, జరగబోయేటువంటి అభివృద్ధిలో మాకు ఒక పాత్ర ఉండాలని కోరుకున్నారు. ఇది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్. ఇందులో ఏమైనా తప్పుందా? ఎవరైనా కానీ ఉద్యమం చేసినప్పుడు ఉద్యమం అయిపోయిన తర్వాత వచ్చిన ఫలాలలో మాకు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు. ఇందులో తప్పేం లేదు. కానీ ఇలాంటి ఒక చిన్న కోరికను కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా దాన్ని పట్టించుకోలేదు. కనీసం ఎన్ఆర్ఐ లీడర్షిప్ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కానీ ఇవ్వనటువంటి పరిస్థితి. అంతేకాదు యుఎస్లో జరిగేటువంటి ప్రోగ్రాంలకి ఎన్నిసార్లు పిలిచినా కానీ కనీసం పోనటువంటి పరిస్థితి. రైట్.
ఇదే కేటీఆర్ గారు యుఎస్లో జరిగిన ఏదన్నా ఒక తెలంగాణ కన్వెన్షన్కు పోయాడా మీరు చెప్పండి. ఎప్పుడన్నా ఈ రోజు వరకు ఏ రోజన్నా ఒక కన్వెన్షన్కి వెళ్ళాడా? ఏ రోజు కూడా వెళ్ళలేదు. అంతేకాదు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీడీఎఫ్, ఇంతసేపు నేను చెప్పినటువంటి టీడీఎఫ్ వాళ్ళు తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్ ఇదే డాలస్లో 2016లో చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం, ఇదే డాలస్లో చేయాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు వచ్చి కేసీఆర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవాలని చెప్పి ఇదే హైదరాబాద్లో మకాం వేసి 10 రోజులు ట్రై చేసినా కానీ వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ దొరకలే. ఇది వాస్తవం, చాలా మందికి తెలియదు. అంతేకాకుండా కేటీఆర్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తే తను వస్తానని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తాను కూడా యుఎస్ బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. యుఎస్లో బిజినెస్ ట్రిప్ అయిపోయి కాలిఫోర్నియాలో ఉండి కూడా తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్కి రాలేదు. ఈ తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్ ప్రెసిడెంట్ అయినటువంటి విషు కల్వల గారు మరియు అతని టీం ఎన్నిసార్లు కాలిఫోర్నియాలో ఉన్న కేటీఆర్ని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ తాను అసలు రెస్పాండ్ కాలే. కేటీఆరే కాదు, కేటీఆర్ చుట్టూన్న కోటరీ కూడా రెస్పాండ్ కాలే. అది వాస్తవం. ఇదండి, అందుకే వీడియో ప్రారంభంలో నేను చెప్పాను, డాలస్లో మీటింగ్ పెట్టడానికి కేటీఆర్ గారికి నైతిక అర్హత లేదు అని. మెయిన్ ఈ రీజన్ వల్లనే చెప్పాను. ఎందుకంటే అదే డాలస్లో 2016లో గ్లోబల్ కన్వెన్షన్ కావాలని ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కోరుకున్న రోజు కేటీఆర్ గారు దానికి రాలేదు కాబట్టి, రావడానికి నిరాకరించాడు కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే డాలస్లో ప్రతిపక్ష హోదాలో ఉండి మీటింగ్ పెట్టే నైతిక అర్హత లేదు అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే, మీకు అసలు విషయం అర్థమైందని అనుకుంటాను. సో ఇలా ఈ కన్వెన్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే యాంటీ బీఆర్ఎస్ వర్గం ఏర్పడ్డదో ఈ యాంటీ బీఆర్ఎస్ వర్గము కేసీఆర్ గారిపై కోపంతో, కేటీఆర్ గారిపై కోపంతో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక నరేటివ్ డెవలప్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలపై ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాలో ఎన్నో ఫేస్బుక్ పేజీలు, ఎన్నో గ్రూపులు, అంతేకాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను కూడా వాళ్ళే ప్రారంభించి, లేదంటే ఇక్కడ ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి స్పాన్సర్షిప్లు అందించి కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక పెద్ద క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో దానివల్ల బీఆర్ఎస్కి ఎంతో నష్టం జరిగింది. మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్లో మినిమం ఒక అనలిస్ట్గా చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఒక మినిమం 5% ఓటు బ్యాంకుని ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ నుంచి దూరం చేశారన్నది వాస్తవం. సో ఒక గవర్నమెంట్ రావాలన్నా పోవాలన్నా మ్యాక్సిమం 2 to 5% స్వింగ్ ఓటు ఉంటుంది. ఆ స్వింగ్ ఓటును కూడా ఈ ఎన్ఆర్ఐలు ఇన్ఫ్లుయెన్స్ చేశారన్నది వాస్తవం. 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి పోస్ట్ మార్టంలో ఎన్ఆర్ఐల వల్ల కూడా కొంత ఓటు నష్టం జరిగిందన్నది కేటీఆర్ గ్రహించాడు. కాబట్టి ఈ ఎన్ఆర్ఐల వల్ల ఒక 5% ఓటు ఎట్లాగూ దెబ్బతింది కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఎన్ఆర్ఐల సపోర్ట్ కూడా అవసరం అని చెప్పి తెలుసుకున్న కేటీఆర్ ఈ రోజు మళ్ళీ వాళ్ళతో ప్యాచప్ చేసుకోవడం కోసం ఈ ట్రిప్లు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మనిషి తప్పు చేయడం సహజం, చేసిన తప్పును సరిదిద్దుకోవడం ముఖ్యం. కాబట్టి ఈ రోజు కేటీఆర్ ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని సరిదిద్దుకోవడం కోసమే ఈ రోజు యుఎస్ పర్యటన, యూకే పర్యటన చేయడం జరుగుతుంది. సో ఏ లీడర్ అయినా చేసిన తప్పును తెలుసుకొని దాన్ని దిద్దుబాటు చర్య చేసుకోవడము ఒక లీడర్కు ఉండేటువంటి గొప్ప లక్షణం. కాబట్టి ఈరోజు కేటీఆర్ కూడా అదే దిశలో ప్రయాణిస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నా. రాబోయే కాలంలో తను సీఎం కావాలి అని అంటే సబ్బండ వర్గాల యొక్క సపోర్ట్ ఎంతైనా అవసరం, అందులో ఎన్ఆర్ఐల యొక్క అవసరం కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరితో మళ్ళీ ఉద్యమం టైంలో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో అలాంటి ఫ్రెండ్షిప్ కొరకే తను ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ బీఆర్ఎస్ మధ్య ప్రేమ ఎలా ప్రారంభమైంది, ఎలా బ్రేకప్ అయిందో మనం చూసాం. సో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించాలంటే ప్రధానంగా 10 డిమాండ్స్ అండి. ఈ 10 డిమాండ్స్ బేసికల్ గా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 డిమాండ్స్ నెరవేరుతాయని చెప్పి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ గట్టిగా కోరుకుంది. ఎప్పుడైతే ఈ డిమాండ్స్ని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదో అప్పటి నుంచే వీళ్ళ మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి డాలస్ సభలో కేటీఆర్ గారు కనుక మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐస్ దగ్గర ఉన్నటువంటి 10 డిమాండ్స్ని మేము నెరవేరుస్తామని చెప్పి ఒక గట్టి హామీ కనుక ఇవ్వగలిగినట్లయితే మొత్తం ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో నడవడానికి ముందుకు వస్తారు. మళ్ళీ అందరూ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఐ లవ్ యూ చెప్పడానికి అందరూ రెడీగా ఉంటారు. ఇదండి వాస్తవం.
మరి ఆ 10 డిమాండ్లు ఏందో మీ ముందు ఉంచుతాను, ఒకసారి చూడండి. సో ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి మొదటి డిమాండ్ ఏంటంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ని, థింక్ ట్యాంక్ని ఎన్ఆర్ఐ పాలసీ ఫ్రేమింగ్లో ఇన్వాల్వ్ చేయాలి అన్నది మొదటి డిమాండ్. సో డిమాండ్ నెంబర్ 2 ఏంటంటే ఎన్ఆర్ఐ వెల్ఫేర్ కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేసి ఏదో ఒక మినిస్ట్రీకి అటాచ్ చేసి బడ్జెట్లో భాగంగా దానికి ఒక డెడికేటెడ్ ఫండ్స్ని అలొకేట్ చేయాలన్నది రెండో డిమాండ్. ఎందుకంటే ఎన్ఆర్ఐ సెల్ అని పెట్టడం, ఆ సెల్లును ఏ మినిస్ట్రీకి అటాచ్ చేయకపోవడం వల్ల ఏ మినిస్ట్రీ కూడా దానిపై ఓనర్షిప్ కానీ, అకౌంటబిలిటీ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ మెయింటైన్ చేయట్లేదన్నది వాస్తవం. అంతేకాకుండా బడ్జెట్లో దానికి ఒక బడ్జెట్ పెట్టాలనేటువంటి ఆలోచన కూడా ఉండట్లేదు. దానికి బదులు ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఎలాగైతే ఉందో అలాగనే ఎన్ఆర్ఐ వెల్ఫేర్ కార్పొరేషన్ పెడితే ఎన్ఆర్ఐలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఇక డిమాండ్ నెంబర్ 3 విషయానికి వచ్చినట్లయితే ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ని ప్రభుత్వంలో అడ్వైజరీ రోల్లో ఎక్కడో ఒక దిక్కు తీసుకోవడం, అంతేకాకుండా ఈ ఎన్ఆర్ఐ కార్పొరేషన్లో ఏదో ఒక డైరెక్టర్షిప్ పొజిషన్లో ఆ థింక్ ట్యాంక్ని, ఇంటలెక్చువల్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలన్నది డిమాండ్ నెంబర్ 3. సో డిమాండ్ నెంబర్ 4 ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఎన్ఆర్ఐ ఉద్యమకారులని గుర్తించి వాళ్ళని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేసుకోవాలి, వాళ్ళని గుర్తించాలి అనేది డిమాండ్ నెంబర్ 4. డిమాండ్ నెంబర్ 5 వచ్చేసి తెలంగాణ ప్రావసీ దివస్. దీనిని ప్రభుత్వం అఫీషియల్ గా ప్రతి సంవత్సరం నిర్వహించాలన్నది ఒక డిమాండ్. డిమాండ్ నెంబర్ 6 ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలాగైతే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఎట్లయితే సోషల్ సెన్సెస్ని క్రియేట్ చేశారో అలాగనే భవిష్యత్తులో ఎన్ఆర్ఐ కుటుంబ సర్వే ఒకటి చేయాలి. ఒక వెబ్సైట్ దానికి స్థాపించి ప్రతి ఎన్ఆర్ఐని అందులో రిజిస్టర్ చేసుకోమని కోరాలి. తద్వారా మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, అటు గల్ఫ్కి వెళ్ళినా, మిడిల్ ఈస్ట్కి వెళ్ళినా, యూఎస్కి వెళ్ళినా, ఇంకా ఏ దేశంకి వెళ్ళినా కానీ వాళ్ళ డేటాబేస్ ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదు అన్నది వాస్తవం. వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలన్నా, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం చూసుకోవాలన్నా కానీ ఈరోజు ప్రభుత్వం దగ్గర ఎలాంటి డేటా లేదు, అది వాస్తవం. కాబట్టి డేటా ఉంటేనే వాళ్ళకి ఏదన్నా న్యాయం జరుగుతుంది. కాబట్టి డేటాని ఒక దిక్కు తీసుకురావాలి అని అంటే కంపల్సరీ ప్రభుత్వము ఎన్ఆర్ఐ కుటుంబ సర్వే చేయాల్సిందే. ఇది చేస్తే కానీ వాళ్ళకి మనం అందుబాటులోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్. నెక్స్ట్ డిమాండ్ నెంబర్ 7 ఏంటంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి ఎంతోమంది ఎన్నో కంపెనీలలో పెద్ద పెద్ద స్థాయిలో సక్సెస్ అయ్యి ఉన్నారు, అచీవర్స్గా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ సమాజానికి కల్చరల్గా, ఎకనామికల్ పరంగా, సోషల్ పరంగా ఎన్నో ఇనిషియేటివ్స్పై పనిచేస్తున్నటువంటి ఎంతోమంది యాక్టివిస్టులు కానివ్వండి, అచీవర్స్ కానీ ఉన్నారు. వాళ్ళని ఈరోజు వరకు ప్రభుత్వాలు గుర్తించట్లేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ వాళ్ళకి ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్స్ అని పెట్టి వాళ్ళందరినీ కనుక గుర్తిస్తే ఇప్పుడున్న సమాజానికి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక అవార్డు ఫంక్షన్ ప్రభుత్వము ఏర్పాటు చేయాలన్నది డిమాండ్ అండి. డిమాండ్ నెంబర్ 8 ఏంటంటే ఎలా అయితే కేటీఆర్ గారు టీ హబ్ అని చెప్పి ఏర్పాటు చేశారో అలాగనే ఎన్ఆర్ఐ హబ్ అనేటువంటి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ బిల్డింగ్లో ఎన్ఆర్ఐ కమ్యూనిటీ వాళ్ళకి ఏదన్నా వర్క్షాప్స్ పెట్టుకోవాలనుకున్నా, ఏదన్నా మీటింగ్స్ పెట్టుకోవాలనుకున్నా అందులో వెసులుబాటు ఉండాలి. ఏదైనా చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ చేయాలనుకున్నా కానీ ఆ ఎన్ఆర్ఐ హబ్లో ఆ వెసులుబాటును కల్పించాలి. అంతేకాకుండా అందులో అవసరమైతే ఉండడానికి కూడా కొంత ప్రొవిజనింగ్ కనుక ఇచ్చినట్లయితే ఎన్ఆర్ఐస్ ఎవరన్నా హైదరాబాద్, తెలంగాణ విజిట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ హాల్ల చుట్టూ, కమ్యూనిటీస్ చుట్టూ, హోటల్ చుట్టూ తిరగకుండా ఒకటే ప్లేస్లో వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది దానివల్ల నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది అన్నది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి ఒక డిమాండ్. డిమాండ్ నెంబర్ 9 ఏంటంటే ఒక లీగల్ సెల్ను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే లీగల్గా ఏదన్నా సమస్య వచ్చినా కానీ ఎవరిని సంప్రదించాలనో తెలియట్లేదు. అంతేకాకుండా ఎన్ఆర్ఐస్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ ఏవైతే ఉంటాయో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాపర్టీస్ని లీగల్గా ఎన్నో సమస్యలు వస్తున్నాయి, దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక లీగల్ సెల్ ఎస్టాబ్లిష్ చేస్తే తద్వారా వాళ్ళ ప్రాపర్టీస్ సెక్యూర్డ్గా వాళ్ళు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. డిమాండ్ నెంబర్ 10 ఏంటంటే మేజర్గా గల్ఫ్ బాధితులండి. గల్ఫ్కి మన రాష్ట్రం నుంచి ఇప్పటికీ 14 లక్షల మంది గల్ఫ్లో ఉంటున్నారన్నది
ఉన్నటువంటి నెంబర్. కాబట్టి వీళ్ళ కోసం ఒక గల్ఫ్ వెల్ఫేర్ బోర్డును ఎస్టాబ్లిష్ చేయాలి. చేసి ఎలాగైతే పంజాబ్లో, కేరళలో ఎలాగైతే వెల్ఫేర్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారో అలాగే గల్ఫ్ కోసం కూడా ఒక వెల్ఫేర్ బోర్డును ఎస్టాబ్లిష్ చేయాలి. తద్వారా గల్ఫ్ బాధితులని కాపాడుకోవాలన్నది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి 10th డిమాండ్ అండి. సో ఇవ్వండి ప్రధానంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి 10 డిమాండ్స్. ఈ 10 డిమాండ్స్ని కనుక కేటీఆర్ కనుక ఈరోజు జరుగుతున్నటువంటి డాలస్ సభలో కనుక మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము నెరవేరుస్తామని చెప్పి హామీ కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అంతా కేసీఆర్ గారితో నడవడానికి ముందుకొస్తుందన్నది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా దిద్దుబాటు చర్య కింద ఈ జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసమైనా కేటీఆర్ గారు ఈ అన్ని అంశాలపై ఆలోచిస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నా. సో మరి ఇప్పుడు డాలస్లో జరిగేటువంటి మీటింగ్ తర్వాత ఎన్ఆర్ఐలందరూ మరి కేటీఆర్ గారికి ఐ లవ్ యూ చెప్తారా, ఐ హేట్ యూ చెప్తారా అనేది మనందరం వెయిట్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే, సో ఇందులో ఎలాంటి ఎజెండాలు ఏమీ లేవు. ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజానికి హెల్ప్ కావడం కోసమే ఈ జనపక్షం, ఈ రజనీకాంత్ మాట్లాడాలని అనుకుంటున్నాడు. దానికోసమే వీడియో చేశాడు తప్ప ఇందులో ఎలాంటిది లేదు. కాబట్టి నచ్చితే మీరు 10 మంది షేర్ చేయండి. మీకు ఏదన్నా నేను చెప్పిన దాంట్లో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ రూపంలో దీన్ని కౌంటర్ చేయొచ్చు. దానిపై కూడా నేను స్పందిస్తాను. నచ్చితే మాత్రం 10 మంది షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. జై హింద్, జై తెలంగాణ.